వచ్చింది. బెల్ట్ షాపుల ద్వారా ఎంత వచ్చింది, వైన్ షాపుల ద్వారా ఎంత వచ్చింది, బార్ల ద్వారా ఎంత ఆదాయం. జగన్ వచ్చాక రెండే ఉన్నాయి, బారు, వైన్ షాప్. వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, అంతకుముందు ఎంతమంది తాగేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది తాగేవాళ్ళు, అది కదా లెక్క చెప్పాల్సింది. అది పక్కకు పోయి అందులో ఇప్పుడు శ్వేతపత్రంలో చెప్పింది ఏంటి, తాగడం తగ్గిందని కనబడుతుంది, ఆదాయం ఎక్కువ వచ్చింది. కానీ పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ వచ్చింది అంటారు. పక్క రాష్ట్రాలతో ఎవడన్నా పోలుస్తాడా? ఇంకోటి, పక్క రాష్ట్రాలతో పోలిస్తే తగ్గింది మద్యం అంటే అర్థం ఏంటి, మనం తాగడం తగ్గామని కదా. అదేమంటారు, దొంగ మద్యం, దొంగతనాన్ని చట్టబద్ధం ఎందుకు చేస్తావు నువ్వు? ఎప్పుడైనా చేస్తానే ఉంటారు. కాబట్టి అది సరే, తెలుగుదేశం వాళ్ళకి సంతోషంగా ఉంటది, జనసేన వాళ్ళకి సంతోషం. అంటే రాజకీయ కోణంలో చూసినప్పుడు తాగడం తగ్గింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు కూడా తగ్గినాయి. ఓట్లు రాజకీయం బేస్ చేసుకుంటే వీళ్ళు ఇప్పుడు మందుబాబులో లేదంటే మద్యం ప్రియులు చూస్తుంది ఏంటంటే మళ్ళీ పాత బ్రాండ్లు వస్తాయా, మళ్ళీ ధరలు తగ్గిపోతాయా, యథావిధిగా ఉంటుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వబోతున్న క్లారిటీ. ఖచ్చితంగా ఒకప్పుడు మద్య నిషేధం కోసం పోరాడి మద్య నిషేధం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మందు తాగించడం కోసం తన విధానం అనుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చింది, వచ్చింది కాబట్టి తాగిస్తారు. రేపు పొద్దున తాగిన తర్వాత ఏమంటారు, నెక్స్ట్ తాగి ఇప్పుడు చస్తా ఉంటారు. వీళ్ళదేమో మద్యపాన నిషేధం వీళ్ళకి హామీ ఏం లేదు కదా, కాదు కదా, వైసీపీ హామీ అది అయిపోయింది. శ్వేతపత్రంలో మాట చెప్పారు, కిడ్నీలు పోయి లేకపోతే ఇలా పోయి అయిపోయింది. అంటే డిఅడిక్షన్ సెంటర్స్ అయితే ఇంకా పెంచుతాం. డిఅడిక్షన్ సెంటర్లు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. కానీ నేను అనేది రోగాలతో చచ్చిపోవడాలు. ఇది ఒకసారి 2014-19 మధ్య సంఖ్య ఎందుకు చెప్పలా? 14-19 మంది మధ్యలో ఆయా రోగాలతో ఎంతమంది చచ్చిపోయారు, 19-24 మధ్య కూడా తీయాలిగా. ఇక్కడ తీశారు, ఇంతమంది చచ్చిపోయారు. 14-19